అందరికీ నమస్కారం. ఈరోజు ఎలాంటి క్రిమిసంహారకాలను ఉపయోగించకుండా మీ స్వంత ఇంట్లోనే తాజా రుచికరమైన కూరగాయలను సులభంగా ఎలా పండించవచ్చో మేము అన్వేషించబోతున్నాము. మీకు విశాలమైన గార్డెన్ లేదా చిన్న బాల్కనీ ఉన్నా ప్రారంభించడానికి మీకు సహాయపడే చిట్కాలు మరియు ఉపాయాలు మా వద్ద ఉన్నాయి. ఇంట్లో పండించే కూరగాయల రుచికి మరేదీ లేదు. అదనంగా మీ స్వంత ఆహారాన్ని పెంచుకోవడం బహుమతిగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. విజయవంతమైన కూరగాయల తోటపని కోసం సరైన స్థలాన్ని ఎంచుకోవడం. చాలా కూరగాయలకు ప్రతిరోజూ కనీసం 6 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం, కాబట్టి మీ తోట కోసం ఒక ఎండ స్థలాన్ని కనుగొనండి. మీరు పరిమిత స్థలంతో పనిచేస్తుంటే కంటైనర్ గార్డెనింగ్ ఒక అద్భుతమైన పరిష్కారం. మీరు వివిధ రకాల కూరగాయలను కుండలలో లేదా పునర్నిర్మించిన కంటైనర్లలో కూడా పెంచవచ్చు. మీరు కంటైనర్లను ఉపయోగిస్తుంటే అధిక నాణ్యత పాటింగ్ మిశ్రమాన్ని ఎంచుకోండి. తోట పడకల కోసం అవసరమైన పోషకాలను అందించడానికి కంపోస్ట్తో మీ మట్టిని మెరుగుపరచండి. మట్టిని స్థిరంగా తేమగా ఉంచడం చాలా ముఖ్యం, కానీ నీటితో నిండి ఉండదు. మీ మొక్కలకు ప్రతిరోజూ కొద్దిగా నీరు ఇవ్వడం కంటే వారానికి 1 లేదా 2 సార్లు లోతుగా నీరు పెట్టడం మంచి నియమం. కొన్ని కూరగాయలు ప్రారంభకులకు సరైనవి. పాలకూర, టొమాటోలు, మిరియాలు మరియు మూలికలు వంటి సులభంగా పెరిగే రకాలతో ప్రారంభించండి. రద్దీగా ఉండటం వల్ల గాలి ప్రసరణ సరిగా జరగదు మరియు వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తెగులు నియంత్రణ మరొక ముఖ్యమైన అంశం. లేడీబగ్స్ మరియు తేనెటీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలను ప్రోత్సహించండి మరియు అవాంఛిత క్రిట్టర్లను అరికట్టడానికి వేపనూనె లేదా వెల్లుల్లి స్ప్రే వంటి సహజ తెగులు వికర్షకాలను ఉపయోగించండి. కూరగాయలపై పురుగుమందుల వాడకం మానవ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుంది. పురుగుమందులు తెగుళ్లను చంపడానికి లేదా తిప్పికొట్టడానికి రూపొందించిన రసాయనాలు. విషపూరిత స్వభావం మానవులను కూడా ప్రభావితం చేస్తుంది. దీనివలన శ్వాసకోశ సమస్యలు, చర్మపు చికాకులు మరియు క్యాన్సర్ లేదా నాడీ సంబంధిత రుగ్మతలు వంటి మరింత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదనంగా కూరగాయలపై పురుగుమందుల అవశేషాలు కడిగిన తర్వాత కూడా ఉండిపోతాయి. ఇది వినియోగదారులకు ప్రత్యక్ష ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా మంది వెజిటబుల్స్ పెంచుకోవడం కష్టమని వదిలేస్తుంటారు. నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, అవి ఫాలో అవుతే ఇంట్లోనే సింపుల్గా కూరగాయలు పెంచుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో సీడ్స్ ఆర్డర్ చేసి 45 టైప్స్ ఆఫ్ సీడ్స్ వచ్చాయన్నమాట ఆన్లైన్లో. సో అవన్నీ సో చేశాను. ఇప్పటికీ 1 వీక్ అవుతుంది సో చేసి. దీంట్లో మనకి ఇంట్లో అవసరమయ్యే కూరగాయలు అన్నీ ఉన్నాయి. లైక్ క్యారెట్, బీట్రూట్ కూడా ఉన్నాయి, కాకరకాయ, బెండకాయ అండ్ టొమాటో, బీన్స్ అండ్ ఆల్, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఎక్సెట్రా అవన్నీ ఆర్డర్ చేసి సీడ్స్ అన్నీ సో చేసుకున్నాం. ఫస్ట్ జర్మినేట్ అయిన సీడ్స్ ఇవే మనకి ఫాస్ట్గా జర్మినేట్ అయినాయి. ఇది సెంఫలి అండ్ ఒక టైప్ ఆఫ్ బీన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు క్యూకంబర్. మీరు కావాలనుకుంటే ప్లాంటింగ్ ట్రేస్లో కూడా సీడ్స్ని సో చేయొచ్చు, కానీ నేను మాత్రం మాన్యువల్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ గ్లాస్లో ప్రిపేర్ చేసుకున్నాను మట్టిని. ఇందులో నేను రెడ్ సాయిల్ అండ్ పాటింగ్ మిక్స్ 2 మిక్స్ చేశాను. పాటింగ్ మిక్స్ అంటే వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్. ఇన్ని రకాల సీడ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అని మీరు అడగచ్చు. సో నేను దానికోసం ఒక బుక్ ప్రిపేర్ చేసుకున్నాను. లైక్ వాటి పొజిషన్స్ మనకు గుర్తుంటాయి కదా, వాటి నెంబర్స్తోని వాటి నేమ్స్ యాడ్ చేశాను అనమాట. వాటర్మెలన్, మస్టర్డ్, బ్రొకాలీ, స్పాంజ్ గార్డ్, క్యాప్సికమ్, స్పినాచ్, టొమాటో, కాలీఫ్లవర్ ఎక్సెట్రా. యాక్చువల్లీ ఇది అవసరం లేదు, అవి ఎలాగైనా పెరిగితే మనకు ఐడెంటిఫై చేయొచ్చు. బట్ మనకు అవి ఎంత టైంలో గ్రోత్ వస్తుంది అని ఒక ఐడియా రావడానికి వీ కెన్ యూజ్ నోట్. ఇక్కడ ఉన్న పాట్స్లోనే మనకి జర్మినేషన్ స్టేజెస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను జర్మినేషన్ స్టేజెస్ కూడా. సో ఇందులో మీకు జర్మినేషన్ లైట్గా కనిపిస్తుంది, స్టార్ట్ అయింది ఇప్పుడే. అంటే కొన్ని సీడ్స్ టైం ఎక్కువ తీసుకుంటాయి జర్మినేట్ కావడానికి, కొన్ని ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి. స్పినాచ్ సీడ్స్లోంచి రిలీజ్ అయిన కాటిలిడన్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ వచ్చే ఈ లీవ్స్ని మనం ట్రూ లీవ్స్ అనలేము, ఇవి సీడ్ నుంచి వచ్చిన కాటిలిడన్స్. వీటి తర్వాత వచ్చిన ట్రూ లీవ్స్ వచ్చినాక మనము రీపాటింగ్ చేయాలి. ఇవి ఇప్పుడే చేస్తే అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాటిలిడన్స్ అంటే ఇవి. అన్ని చెట్లలో కాటిలిడన్స్ ఇలా ఉండవు,
ఇవి మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఇది చూడండి, ఇది లీఫ్ లాగానే ఉంది, ఇది వేరే ఉంది. ఈ లీఫ్ ఇది ట్రూ లీఫ్ కాదు, ఇది ట్రూ లీఫ్. సో ఇవి 4 వచ్చేదాకా మనము ఇందులోనే ఉండనియాలి. ఇందులో 4 లీవ్స్ వచ్చాక మనము రీపాట్ చేయాలి, పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేయొచ్చు. పిండా సీడ్స్ చూడండి, సీడ్లోంచి వచ్చిన కాటిలిడన్స్ అండ్ 2 లీవ్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సీడ్కి మాయిశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఫుల్ వాటర్ పోసుకోవాలి. అండ్ గ్లాస్కి ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ గ్లాస్, దీనికి మన కంపల్సరీ హోల్స్ చేయాలి, లేకపోతే వాటర్ క్లాగ్ అయిపోయి దే మే గెట్ రాటన్, సీడ్స్ రాట్ అయిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే సీడ్స్ని పైన వదిలేస్తారు. అట్లా అయినప్పుడు హాఫ్ సీడ్స్ రావచ్చు, కొన్ని సీడ్స్ డ్రై అయిపోవచ్చు, లైక్ డెడ్ అయిపోవచ్చు. వాటిని ఏం చేయాలంటే కింద ఫస్ట్ ఒక హాఫ్ మట్టి తీసేసి, ఇక్కడ దాకా మట్టి తీసేసి లోపల సీడ్స్ వేసి తర్వాత పైన సాయిల్ కప్పేసేయాలి. అప్పుడు అవి ఎంత టైం అయినా తీసుకుంటాయి కానీ పక్కా అవి జర్నేట్ అవుతాయి. ఈ బ్లాక్ కలర్ కనిపించేది మన పాటింగ్ మిక్స్ అంటే వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్. సాయిల్ హెల్త్కి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి సాయిల్ కంపోస్ట్. సో ఈ కంపోస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన డైలీ వెజిటేబుల్ వేస్ట్ అదంతా వేసి అండ్ డ్రై లీవ్స్ అంతా వేసి దాన్ని రోజు మాయిస్ట్ అంటే తడుపుతూ ఉంటే మన కంపోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. ఒక 30 daysలో కంప్లీట్లీ సాయిల్ లాగా ప్రిపేర్ అవుతుంది కంపోస్ట్. దాన్ని మనము పాట్స్లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇట్ ప్రమోట్స్ ద హెల్దీ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఇది ఇంకా ప్రిపేర్ అవ్వని కంపోస్ట్. సో దీని కింద చూస్తున్నట్టయితే సాయిల్ ప్రిపేర్ అవుతుంది. సాయిల్ హెల్దీగా ఉంటేనే మన ప్లాంట్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. గార్డెనింగ్లో యూజ్ చేసే టూల్స్ ఇవే. ఇది మామూలుగా హార్డ్ సాయిల్ని డిగ్ చేయడానికి వాడతారు. గడ్డి కూడా ఉంటే తీసేయచ్చు దీంతో. ఇది కూడా అదే, దిస్ వన్. ఇది మన సాయిల్ని పిక్ చేయడానికి వాడతాం. సాయిల్ని రీపాటింగ్ ఎక్సెట్రా చేయడానికి వాడతాం. ఇది మనం డిగ్ చేయడానికి, ఇది కూడా డిగ్ చేయడానికే వాడతాము. లైక్ హోల్స్ లాగా డిగ్ చేయడానికి వాడతాం మనం ఏదైనా ప్లాంట్ని పాట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి కటర్, ట్రిమ్ చేయడానికి, ప్లాంట్స్ని ట్రిమ్ చేయడానికి వాడతాం. ఇది చాలా హెల్ప్ఫుల్. అంటే మన కొన్నిసార్లు కొన్ని ప్లాంట్స్ స్టెమ్స్ మన చేతితోనే తెగవు. సో ఇది చాలా హ్యాండీ అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. మీరు మీ వెజిటేబుల్ ప్లాంట్స్కి ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ మీరు ఆర్గానికే వాడాలి. ఫర్టిలైజర్స్ లైక్ యూరియా అవన్నీ వేస్తే మనకు ఆర్గానిక్ అన్నారు వాటిని, దే ఆర్ కెమికలైజ్డ్. సో ఫర్టిలైజర్కి మనం వర్మీ కంపోస్ట్ వాడచ్చు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫర్టిలైజర్. పెస్టిసైడ్ వచ్చేసి నీమ్ ఆయిల్ అని మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, లేకపోతే మన ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీమ్ లీవ్స్ని బాయిల్ చేసేసి వాటి జ్యూస్ని మనం తీసుకొని డైల్యూట్ చేసేసి వీటిని స్ప్రే చేయడం అంతే. అప్పుడు ఏ పెస్ట్స్ కూడా అటాక్ చేయవు, ఇన్సెక్ట్స్ కూడా అటాక్ చేయవు. సో అది వచ్చేసి ఆర్గానిక్ పెస్టిసైడ్ అన్నమాట. దానివల్ల మనకి ఎలాంటి హార్మ్స్ ఉండవు. బయో ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్, ఇది మనం ఆన్లైన్లో కొనచ్చు. దీన్ని మనం డైలీ 3 weeks వరకు వాడితే మనకు మంచి ప్లాంట్స్లో మంచి ఫ్లవరింగ్స్, ఫ్రూట్ బేరింగ్ అవన్నీ వచ్చేస్తాయి. మనం వీటిని పాట్స్లో గ్రో బ్యాగ్స్లో షిఫ్ట్ చేసిన తర్వాత రాకపోవడం అంటూ ఏముండదు, కంపల్సరీ వచ్చేస్తాయి. కాకపోతే మనం దాన్ని బాగా మెయింటైన్ చేయాలి. సాయిల్లో వచ్చే వీడ్స్ అన్నిటిని డైలీ తీస్తూ ఉండాలి. అండ్ వాటికి కూడా మనకి పెస్ట్స్ ఏమన్నా అటాక్ అవుతున్నాయా అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. మెయింటెనెన్స్ బాగా ఉండాలి, వాటరింగ్ కూడా చాలా బాగుండాలి. ఇవన్నీ మెయిన్గా బయటనే, వెజిటేబుల్స్ అన్నీ మనం బయటనే పెట్టాలి, సన్లైట్లో, ఫుల్ సన్లో పెట్టాలి. మనకి షేడ్ ఏం అవసరం లేదు వెజిటేబుల్స్కి, అన్లెస్ వాటికి వాటర్ సఫిషియెంట్గా ఉండాలి. వాటర్ సఫిషియెంట్గా ఇవ్వకపోతే అవి దే మే డై. సో మీరు సన్లైట్లో పెట్టినప్పుడు వాటర్ కంపల్సరీ చూడాలి. మనకి ప్లాంట్స్ మీద బగ్స్ కనిపిస్తూ ఉంటాయి, గ్రీన్ కలర్ అండ్ లేడీ బగ్స్ టైప్ అన్ని బగ్స్ కనిపిస్తుంటాయి. అవి పెద్ద డేంజరస్ కాదు. మనం ఎప్పుడు అలర్ట్ అవ్వాలంటే వైట్ కలర్ పౌడరీ సబ్స్టెన్స్ అనేది మనకు లీవ్స్ దగ్గర ఉంటుంది. టొమాటో కానీ వేరే లీఫీ వెజిటబుల్స్ కానీ వాటికి ఉంటుంది. అది ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా దాన్ని వాష్ చేయడము అండ్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం చేయాలి.
ఇఫ్ నాట్ ప్లాంట్ అంతా డెడ్ అయిపోతుంది. క్యాటర్ పిల్లర్స్ కూడా మీరు చూస్తూ ఉండాలి, ఉన్నప్పుడు తీసి క్యాటర్ పిల్లర్ని తీసి పడేయండి అంతే. నో నీడ్ టు కట్ ద బ్రాంచ్ని కట్ చేయడం అవసరం లేదు. లిమిటెడ్ స్పేస్లో మన కూరగాయలు ఎలా పెంచాలి అని మీరు ఆలోచించవచ్చు. గ్రో బ్యాగ్స్ ఉంటే ఎక్కడైనా పెంచవచ్చు. మీకు సన్లైట్ వచ్చిన స్పాట్ చూసి గ్రో బ్యాగ్లో మనం ఇలానే కల్టివేట్ చేసి దాంట్లో షిఫ్ట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్లో మనకి వచ్చేస్తే అది బడ్జెట్ ఫ్రెండ్లీ గ్రో బ్యాగ్స్ అనేటివి పాట్స్ కన్నా తక్కువ కాస్ట్ ఉంటుంది, ఎక్కువ మనకి బెనిఫిట్ కూడా గ్రో బ్యాగ్స్ యూజ్ చేయడం. సో యూ కెన్ ఈజీలీ గ్రో వెజిటబుల్స్. ఇంట్లో కూరగాయలు పండించడానికి ఈ చిట్కాలు మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడం మర్చిపోవద్దు.